నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కుట్ర జరగబోతుందా? అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు మిలాఖత్ అయిపోయి రేవంత్ రెడ్డి గారి పైన అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూలిపోయేలాగా చేస్తున్నాయా? సో ఈ విషయం అయితే మరి రాహుల్ గాంధీకి తెలిసిందా? సో ఈ అంశాలని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే రేవంత్ రెడ్డి గారిని గద్దెదించాలని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ అనుకుంటుందా? సో ఈ విషయం మరి రాహుల్ గాంధీకి తెలిసిందా? అసలు ఏంటి అంటారు మరి? సో ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయకూడదు అనేది ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం నుంచే మన తెలంగాణలో వినిపిస్తుంది. దానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఒక 4-5 మినిస్టర్లు, వాళ్ళ మీద కొన్ని అభియోగాలు, కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. దాని మూలాలు, ఆ ఆరోపణల యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తోటి లింక్ అప్ అయి ఉన్నాయి. ఓకే. తెలంగాణలో ఉండేటువంటి ఒక 2-3 మినిస్టర్లకు సంబంధించినటువంటి అక్రమాలు, ఆరోపణలు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని బయటకు వచ్చింది. ఏంటి అదేనంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని ఒకటి ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు విదేశీ కంపెనీ, కెనడాకు సంబంధించిన ఒక కంపెనీకి అమ్మారు అనేది ఒక న్యూస్. దాన్ని అసలు పెట్టింది ఎవరు, దాని పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి, దాని వాల్యూ ఎంత, ఇప్పుడు ఎంతకు అమ్మారు అనేది కనుక చూస్తే బ్లాక్ మనీని వైట్కి మార్చుకోవడానికి ఈ మొత్తం ప్లాన్ వేశారు. దీని వెనుక తెలంగాణకు సంబంధించినటువంటి 2-3 మంత్రుల వ్యవహారం కూడా ఉంది. అక్కడేమో ఒక కాళేశ్వరం కట్టినటువంటి ఒక బిగ్ కాంట్రాక్టర్ మెగా ప్లాన్ ఉంది. ఆ మెగా ప్లాన్లో వీళ్ళందరూ ఉన్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ కేసు. ఇప్పుడు కెనడా కంపెనీ ఏదో అది కొన్నారు అని చెప్పి అంటున్నారు. అంటే దీని వాల్యూ పెంచుకొని యాక్చువల్గా ఇది సూట్ కేస్ కంపెనీ. దీని మీద అనేక ఆరోపణలు వచ్చాయి. తెలుగు మీడియాలో ఆ కంపెనీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి పేరుతోటి కడప జిల్లాలో 30,000 ఎకరాలు, ఎకరం 5 లక్షల చొప్పున తీసుకున్నారు. అది కాకుండా శ్రీకాకుళం అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇంకొక 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల కారణంగా దాని వాల్యూని పెంచి చూపించి కెనడా కంపెనీకి అమ్మారు అనేది. సో ఇక్కడ ఒక 10 రూపాయలకు కొని దాన్ని ఒక 100కి క్రియేట్ చేసేసి ఆ 100కి కెనడాకి అమ్మితే ఆ 100 రూపాయలు కెనడా ఇస్తే ఈ 90 రూపాయలు వైట్ అవుతాయి. సింపుల్. సో అలా చేశారు. ఆ చేసిన దాంట్లో 2 తెలంగాణ మంత్రులు ప్రమేయం కూడా ఉంది దాంట్లో అనేది ఒకటి వినిపిస్తుంది. అదే నిజం అయితే తెలంగాణకు సంబంధించిన 2 మంత్రులు ఖచ్చితంగా బీజేపీని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి? కేసుల నుంచి తప్పించుకోవాలి. వీళ్ళల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా సార్? మరి కాంగ్రెస్లో ఉన్నారు. మంత్రులు అంటే కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్లో ఉండి మరి కాంగ్రెస్కి ద్రోహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ వాళ్ళని ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద ఉన్న కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల నుంచి తప్పించుకునేదానికి బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇన్ కేసు వాళ్ళు కనుక బీజేపీలోకి వెళ్ళారు అనుకోండి, ఇది ప్రాథమిక దశలో ఉంది ఆ కేసు, దాని వ్యవహారం అంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. కొంత మీడియాలో కూడా కొన్ని వచ్చింది. దానికి సంబంధించిన మూలాలు 2-3 మంత్రులు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి అంటున్నారు. అది కనుక ఒకవేళ కేసు రూపంలోకి వెళ్ళి, ఇంకా కేసు రూపంలోకి వెళ్ళలేదు కదా, విచారణ రూపంలోకి వెళ్ళి ఏసీబీఐ సిఐడి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు? బీజేపీ వైపు వెళ్తారు కదా సేఫ్ సైడ్ కోసం. అప్పుడేమవుతుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది. అంటే ఇదంతా జరగడానికి వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి అని అంటే కేసీఆర్ ఉన్నట్టే కదా. ఇద్దరిని వేరువేరుగా చేసి రాజకీయాల్లో చూడలేం కదా. తెలంగాణ సమాజానికి స్పష్టత ఉంది ఆ విషయంలో, ఆంధ్రప్రదేశ్ సమాజానికి స్పష్టత ఉంది కదా. అంటే స్విచ్ ఒక చోట వేస్తే బల్బు ఇంకో చోట వెలిగేలా ఈ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే అతన్ని దించేయాలి. ఇక్కడ దించకపోతే ఏమవుతుంది?
వాళ్ళు అరెస్ట్ ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఎలక్ట్రిసిటీకి సంబంధించినట్టు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్, ఛత్తీస్గఢ్తో కూల్చుకున్నటువంటి ఒప్పందాలు ఇవన్నీ ఉన్నాయి కదా. దాని మీద నరసింహారెడ్డి కమిటీ విచారణ చేస్తుంది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి కేసీఆర్కి చెప్పారు కదా. అట్ ద సేమ్ టైం జడ్జిని మార్చుకోమన్నారు కదా, మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 3 జడ్జిల పేరును పంపిస్తుంది సుప్రీంకోర్టుకి. ఆ 3లో ఒకరిని అపాయింట్ చేస్తారు. విచారణ అయితే హాజరు కావాలిగా కేసీఆర్. సో ఏదో ఒక కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళాల్సిందే వేగంగా కనుక విచారణ జరిగితే మొదలైతే. ఈ విచారణకు ఎదుర్కోవడం మళ్ళీ ఒక టాస్క్, తర్వాత శిక్ష పడుతుందా లేదా తర్వాత సంగతి. సో ఇలాంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలి, లేదంటే పడగొట్టాలి, కుట్రబన్నాలి. ఈ విషయం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు, కుట్రబడుతున్నారని. సో ఇప్పుడు ఇక్కడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటున్నారు చాలామందిని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు చాలామందిని తీసేసుకొని రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. అది జరగాలంటే కనుక కనీసం 22 మంది ఏమో ఎమ్మెల్యేలు ఉండాలి. ఇప్పటి వరకు 12 మందో 13 మంది వచ్చినట్టున్నారు. ఇంకా 10 మంది వస్తే తప్ప విలీనం సాధ్యం కాదు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎప్పటికప్పుడు పన్నాంగం పండుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళి మళ్ళీ ఇమీడియట్గా తాడేపల్లి వచ్చాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చినట్టు సడన్గా వితౌట్ షెడ్యూల్ 4 days బ్యాక్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఢిల్లీ వెళ్ళి అక్కడ 4 days స్టే చేసి వచ్చారు. స్టే చేసి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తే ఢిల్లీలో లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నటువంటి కేజ్రీవాల్ షరతులతో కూడినటువంటి బెయిల్కి కోర్టులో వచ్చింది. ఇంకొక కేసు ఉంది కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన వస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరు వస్తారు, కవిత వచ్చే అవకాశం ఉంది బెయిల్ మీద. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని చెప్పి ఆల్రెడీ ఒక ఇష్యూ నడిచింది కదా, కాబట్టి బెయిల్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ముందున్నటువంటి సవాల్ ఏంటి? కవితని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చుకోవాలి, అంతే కదా. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీతో మిలాఖత్ అయ్యారనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. ఢిల్లీలో 4 రోజులు ఎందుకున్నారు అనేది కూడా చెప్తోంది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఏంటి పరిస్థితి అనేది కూడా హరీష్ రావు పరిస్థితి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని అసలు కుట్రవాణి కూల్చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక పెద్ద స్కెచ్ వేశారు అనేది బెంగళూరు కేంద్రంగా ఒకటి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఆ ఇన్సిడెంట్, ఆ కంపెనీలు కుట్రలు వాటి కారణంగా అర్థమవుతుంది. అంటే బీజేపీకి ఏం కావాలి? అధికారంలోకి రావాలి. ఇప్పుడు దాదాపుగా 15-16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్లో కాదు, సంఖ్యాబలం, మ్యాజిక్ ఫిగర్, నెంబర్ గేమ్ తోటి వచ్చింది. సేమ్ అదే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, రేవంత్ రెడ్డికి మంత్రులకు కూడా సఖ్యత ఉంది. కానీ కొంతమంది 1-2-3 మంత్రుల మీద మెడ మీద కత్తిపెట్టి ఆరోపణలు లేదా నేరారోపణలు లేదంటే ఇతరతర ఆర్థికపరమైనటువంటి ఆరోపిస్తే తప్ప వాళ్ళు బీజేపీ వైపు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ కేసు అక్కడ మొదలయ్యి ఇక్కడ దాకా వస్తే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో రాబోయే రోజులలో మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారా లేదనే తెలుస్తుంది అంటారు? అంటే ఒకటి అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి, కీలక భాగస్వామి ఉన్నారు, బలమైనటువంటి భాగస్వామి, కాబట్టి అదొక్కటే ఆధారం. అంటే ఇలాంటి వాటికి ఇప్పుడు బీజేపీ పెద్దలు చేస్తే ఈయన మాత్రం ఎందుకు అడ్డుపడతాడంటే అది కూడా క్వశ్చనే. బీజేపీ రాజకీయ విషయాల్లో చంద్రబాబు నాయుడు వేరే రాష్ట్రంలో అడ్డుపడతారా? ఆయన సొంత రాష్ట్రంలో అడ్డుపడితే పడచ్చేవు, బట్ ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు అడ్డుపడతారు? కాబట్టి ఎక్కడో రాజేశారు, అది ఎక్కడో వెలుగుతుంది, అది ఎప్పుడు జ్వాల అవుతుందో తెలియదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.